సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో రిమాండ్లో ఉన్న సిఐ నాగరాజును 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తును మరింత లోతుగా కొనసాగించాల్సిన అవసరం ఉందని సిట్ కోర్టుకు నివేదించింది. సాయి కృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అలాగే సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై విచారణను జూలై 1కి వాయిదా వేసిన కోర్టు ఆయన తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ కొనసాగుతుండటంతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో రిమాండ్లో ఉన్న సిఐ నాగరాజును 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తును మరింత లోతుగా కొనసాగించాల్సిన అవసరం ఉందని సిట్ కోర్టుకు నివేదించింది. సాయి కృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అలాగే సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై విచారణను జూలై 1కి వాయిదా వేసిన కోర్టు ఆయన తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ కొనసాగుతుండటంతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. మౌనిక, సాయి కృష్ణ కేసు వ్యవహారం పైన అటు హైకోర్టుకు సంబంధించి పిటిషన్ దాఖలు జరిగింది. ఏదైతే మరి సిఐ నాగరాజు అంటే కస్టడీ సిట్ బృందం మరోసారి 12 రోజుల పాటు ఆయన్ని కస్టడీ కోరింది. కస్టడీ కోరినటువంటి నేపథ్యంలో అది జూలైకి కూడా ఒక వాయిదా వేసింది హైకోర్టు. ఇదే అంశం పైన అటు తల్లి విజయలక్ష్మి అంటే మొదటి నుంచి చూస్తున్నాం న్యాయ పోరాటం చేస్తుంది. కింద కోర్టులో, రెండో కోర్టులో, విజయవాడ రెండో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని. ఇదే సమయంలో కూడా హైకోర్టు సిబిఐ దర్యాప్తు జరిపించాలని హైకోర్టు వేసినటువంటి నేపథ్యంలో ఏదైతే మరి ముందస్తుగా అంటే సాయి కృష్ణ అదృశ్యం అయినటువంటి లాకప్ డెత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో కూడా అటు తల్లి విజయలక్ష్మి అటు కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దానికి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు పంపించాలని హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఏదైతే పోలీసులు ఇప్పటి వరకు సిట్ అధికారులు కానీ పోలీసు కృష్ణలంక పోలీసులకు సంబంధించి ఇప్పటి వరకు ఎంత మేరకు న్యాయమూర్తి అడిగినటువంటి సమాధానానికి అక్కడ ఇచ్చినటువంటి వివరణ సందర్భంగా కూడా మరి ఈ పిటిషన్ కి సంబంధించి కూడా రేపు విచారించేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా రేపు హైకోర్టు ఏదైతే మరి అధికారులు ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారాలు కాకుండా అటు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లాకప్ డెత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా తీవ్ర స్థాయిలో న్యాయ వ్యవస్థ కూడా పరిగణలో తీసుకునేటువంటి అవకాశం ఉంది. విజయలక్ష్మి పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వం తరపున న్యాయవాది, అదే విధంగా అటు విజయలక్ష్మికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా వాదనలు వినేటువంటి అవకాశం ఉంది. ఇది రేపు దీనికి ఒక ఎండ్ కార్డ్ పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మరి సిఐ నాగరాజుని కస్టడీ కోరినటువంటి నేపథ్యంలో అనేక అంశాలు ఈ రోజు బాబురావును కూడా అదుపులో తీసుకున్నారు. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించేటువంటి పరిస్థితి కనపడుతుంది. మౌనిక. రైట్ రమేష్, థాంక్యూ.